ఎవరు సీతాల వాళ్ళు బీసీ కులాల ఐక్యత వర్ధిల్లాలి, బీసీ కులాల ఐక్యత. జై బీసీ, జై బీసీ. సాధించుకుంటాం 42% రిజర్వేషన్లను, సాధిద్దాం 42% రిజర్వేషన్లను. బీసీ కులాల ఐక్యత. జై బీసీ, జై బీసీ, జై బీసీ. మేమెంతో జై బీసీ. బీసీ కులాల ఐక్యత, బీసీ కులాల ఐక్యత. ఈరోజు బీసీ జేఏసీ ఇచ్చినటువంటి ఒక చిన్న విజ్ఞప్తి. వచ్చిన వాళ్ళు ఇప్పుడు వచ్చారంటే కమ్యూనిస్ట్ పార్టీ అనుకుంటారు కాదు. మన గౌడ్ శ్రీనివాస్ గౌడ్ వచ్చారంటే టీఆర్ఎస్ అనుకుంటారు కాదు. హనుమంతరావు వచ్చారంటే కాంగ్రెస్ హనుమంతరావు కాదు. మీరు కొత్తగా మీ నాయకుడు మాట్లాడలేదు, మీ నాయకుడు మాట్లాడే ఎత్తి చూస్తారు, మంచిది కాదు. ఆయా పద్ధతి వచ్చేవాళ్ళు పద్ధతి చదువుతున్నట్టు లెక్క. నేను దాని దృష్టితో మాట్లాడాను. కింద వాటిలో మాట్లాడతారు ఒకసారి మంచిది. థ్యాంక్ యూ సార్. బీసీ జేఏసీ ఇచ్చినటువంటి చెలో ఢిల్లీ కార్యక్రమం ఏదైతుందో 15, 16 తేదీల్లో ఢిల్లీలో బీసీల యొక్క డిమాండ్ల మీద తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో చేసినటువంటి బీసీలకు విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో చేసినటువంటి చట్టాన్ని ప్రస్తుతం జరుగుతున్నటువంటి శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించాలని, దేశంలో ఉన్నటువంటి 50% రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేయాలనే ప్రధాన డిమాండ్ తోటి ఇలా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వెంకటేశ్వర తెలుసైన అందులో భాగంగా నిన్న జంతర్ వద్ద ధర్నా చేయడం జరిగింది. ఈరోజు ఢిల్లీలోని ఇక్కడ జాతీయ సెమినార్ను నిర్వహించడం జరుగుతుంది. ఈ సెమినార్కు అన్న పెద్దలు వి హనుమంతరావు గారు, అదేవిధంగా వి శ్రీనివాస్ గౌడ్ గారు, డాక్టర్ కె నారాయణ గారు వారు రావడం, అదేవిధంగా దీన్ని సమన్వయం చేస్తున్నటువంటి గుజ్జ కృష్ణ గారు, కాటికొండ విక్రమ్ గౌడ్ గారు, మిగతా పెద్దలందరికీ, మహిళలకు, మణిమంజర్ గారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. అన్ని పార్టీల అందరి సహకారం తీసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఈరోజు బీసీ రిజర్వేషన్ రావాలంటే అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు అందరూ తెలంగాణ అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు చట్టం చేసేటప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ, సిపిఐ, తెలంగాణ జనసమితి, ఎంఐఎం ఈ పార్టీలన్నీ మద్దతు తెలిపినాయి. ఇప్పుడు కూడా అన్ని పార్టీల సహకారం తీసుకొని ఇలా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం. ఖచ్చితంగా ఈ ఢిల్లీలో ఈరోజు ఈ సెమినార్ నిర్వహిస్తున్నాం. రేపు కేంద్ర మంత్రులను కూడా కలుస్తాం. అన్ని పార్టీల పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి మాకు తెలిసి 26 రాజకీయ పార్టీలు ఉన్నాయి. 26 రాజకీయ పార్టీల ప్రో లీడర్లు, పార్లమెంటరీ పక్ష నేతలను కూడా కలుస్తాం. ఖచ్చితంగా అందరినీ కలిసి తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగానైతే సహకారం, తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగానైతే అందరి సహకారం కోరిందో, పార్లమెంటులో బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని అమలు కావాలంటే అందరి సహకారం కోరుతాం. ప్రధానంగా ఈ దేశంలో బీసీ రిజర్వేషన్లు పెంచాలన్న డిమాండ్ ఒక్క తెలంగాణ రాష్ట్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్లో ఉంది, మహారాష్ట్రలో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది. ఇట్లా దేశంలో 11 రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో మా రిజర్వేషన్ల శాతాన్ని పెంచండి, రిజర్వేషన్లు పెంచుకునేటువంటి అధికారం రాష్ట్రాలకు ఇవ్వండి అని చెప్పి ఆ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానాలు చేసి ఇలా పార్లమెంట్ పంపించారు. అదేవిధంగా కోర్టులలో కూడా, సుప్రీంకోర్టులో కూడా 11 రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఇక్కడ 2 రకాల పోరాటాలు బీసీ జేఏసీ చేస్తారు. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు రిజర్వేషన్ల మీద. ఎందుకంటే జనాభా లెక్కలు లేకముందు ఒక రకంగా, జనాభా లెక్కలు వచ్చిన తర్వాత ఒక రకంగా. జనాభా లెక్కలు లేకముందు 1931లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 31లో లెక్కలు తీసింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత లెక్కలు తీయలేదు. కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టు ఇందిరాసాని కేసులో 50% సీలింగ్ లక్ష్మణ రేఖ అనేది పెట్టింది.
కాబట్టి ఆ ఇంద్రాసాని కేసులో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ సందర్భంగా ఒక మాట చెప్పింది, మీకు అథెంటిక్ డేటా లేదు కాబట్టి, సైంటిఫిక్ డేటా లేదు కాబట్టి మీకు కోట 50% దాటడానికి వీలేదన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో బీహార్లో ఇవాళ జనాభా లెక్కలు తీశారు, తెలంగాణలో జనాభా లెక్కలు తీశారు, కర్ణాటకలో జనాభా లెక్కలు తీస్తున్నారు, చాలా మహారాష్ట్రలో జనాభా లెక్కలు తీశారు, తమిళనాడులో జనాభా లెక్కలు తీశారు. కాబట్టి ఇవాళ తమిళనాడులో ఎట్లయితే ఇవాళ 69% రిజర్వేషన్లు ఉన్నాయో, అదేవిధంగా జనాభా లెక్కలు తీసి ఇవాళ జనాభా లెక్కల ఆధారంగా ఇవాళ రిజర్వేషన్లు కావాలనుకున్నటువంటి అన్ని పార్టీల ఒక ఏకైక డిమాండ్ 50% పరిమితి ఎత్తివేయాలి. ఎవరి జనాభా దామాష ప్రకారం వాళ్ళకి ఇవ్వాలి. అదే సామాజిక న్యాయం, అదే ప్రజాస్వామ్యం అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ దిశగా జాతీయ స్థాయిలో మేము ఉద్యమాన్ని విస్తరిస్తాం. త్వరలోనే ఈ ఢిల్లీ పర్యటన అయిన తర్వాత, ఢిల్లీ పర్యటన ముగించిన తర్వాత 11 రాష్ట్రాలు ఏదైతే 50% సీలింగ్ ఎత్తివేసి బీసీ రిజర్వేషన్ పెంచాలంటారో ఆ 11 రాష్ట్రాలు మేము పర్యటిస్తాం. ఆ తర్వాత తెలంగాణలో ఒక బీసీ బస్సు యాత్ర పెడతాం, గ్రామ గ్రామం పోతాం, 3 కోట్ల మంది బీసీలను ఏకం చేస్తాం. ఆ తర్వాత 10 లక్షల మందితోటి హైదరాబాద్ లో పెరేడ్ గ్రౌండ్లో 100% మార్చిలో ఇలా బ్రహ్మాండంగా ఒక బీసీ సింహగర్జన నిర్వహిస్తాం. ఆ సింహగర్జనకు జాతీయ పార్టీలు పార్లమెంటులో ప్రాతినిధ్యం ఉన్నటువంటి అన్ని పార్టీలను ఆ సింహగర్జనకు ఆహ్వానిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మా ప్రాణం తెగిపడ్డ గొంతుల శ్వాస ఉన్నంత వరకు ఈ రిజర్వేషన్ 42% సాధించే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు. కాబట్టి ఖచ్చితంగా మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి దయచేసి రాహుల్ గాంధీ గారికి మేము ఇవాళ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇవాళ మా హనుమంతరావు పార్లమెంట్ లో ఉంటే మాకు ఈ గోస రాకపోతుంది. అదేవిధంగా ప్రైవేటు బిల్లు పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు పెట్టాలి. ఒకవేళ ప్రైవేటు బిల్లు కనుక పెట్టకపోతే బీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర గారు ఇప్పటికే పార్లమెంట్ లో ప్రైవేటు బిల్లు పెట్టి ఉన్నారు. కాబట్టి బీజేపీకి, కాంగ్రెస్ కు, అదేవిధంగా పార్లమెంట్ ఉన్నటువంటి మిగతా పార్టీలకు బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర గారు పెట్టినటువంటి ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇవ్వాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో గతంలో మండల్ కమిషన్ ఉద్యమం ఏ విధంగా అయితే వచ్చిందో, మురళీధరరావు కమిషన్ ఉద్యమం ఎట్లయితే వచ్చిందో ఆ ఉద్యమ స్ఫూర్తితో కొట్లాడతాం. తెలంగాణలో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని తీసుకుంటాం. ఢిల్లీకి వచ్చినప్పుడు రైతు ఉద్యమ స్ఫూర్తి తీసుకుంటాం. ఈ 2 ఉద్యమాలు ఎట్టయితే నడిచిన దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎట్లయితే మెడలు వచ్చి వాళ్ళ డిమాండ్ నెరవేర్చుకున్నారో అట్టనే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయి బీసీ రిజర్వేషన్లను ఇవాళ 42% రిజర్వేషన్ల డిమాండ్ను సాధిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నారు. ఇది పచ్చగడ్డిలో పచ్చడి పాము, ఆ పచ్చగడ్డిలో పచ్చడి పాము అది పచ్చగా ఉంది, ఇది పచ్చగా ఉంది, అది కాటేస్తుంది. దాన్ని ఉద్యమకారులు గుర్తుంచుకోవాలి. రెండవది, మొదటి ఫిలసాఫికల్గా మనసావాచకరమైన ఈ రిజర్వేషన్స్కు వ్యతిరేకం రాజకీయంగా ఎవరు బీపీ సింగ్ గారు ప్రవేశపెడితే ఆయన ప్రధానమంత్రి పోగొట్టేది మండలం కమాండర్ అని చెప్పేసి అయిపోయింది. బీపీ సింగ్ గారు ఒక మాట నేను మండల కమిషన్ విత్డ్రా చేసుకోవడం చెప్పంటే ఆయన ప్రధానమంత్రి కొనసాగిపోవడం. ఆ రోజు కాంగ్రెస్ తప్ప బీజేపీ కమ్యూనిస్టులు అంతా ఆయన సపోర్ట్ చేశారు. కానీ ఆయన మండల కమిషన్ పెట్టాక అది సపోర్ట్ చేస్తే వీళ్ళు ఒప్పుకోలేదు. వీళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళు అవిశ్వాసం పెట్టి చేశారు. దానికి కట్టుపోయారు. ఎందుకంటే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన బీపీసీ దాని ఫలితంగా మండల కమిషన్ సమాజం దూరం పోసుకుంటా ఉంది. అప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు ఇప్పుడు ప్రధానమంత్రి. ఇప్పుడు మన హనుమంతరావు గారు ఏమంటారంటే వాళ్ళు ఏమనుకోకపోతే వెళ్ళిపోతారు చెప్పాడు. అసలు వ్యతిరేకించింది వాళ్ళు కదా, మనస్ఫూర్తిగా వ్యతిరేకిస్తుంది వాళ్ళే. కాబట్టి అది పొలిటికల్ ఎక్స్పోజర్ ఉండాల్సింది. శత్రుత్వం గురించి చెప్పలేదు. మనం చెప్పినట్టుగా ఒకళ్ళు విమర్శించుకోవడం మంచిగా చెప్పినట్టుగా విమర్శించాలి పనిలేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కమ్యూనిస్ట్ దేశం నుంచి లేబర్ మినిస్టర్, ఒక క్యాపిటల్ దేశం నుంచి ఒక లేబర్ మినిస్టర్ ఒకసారి కలుసుకున్నారు. అప్పుడు ఈ క్యాపిటల్ దేశం ఏంటంటే ఆయన కమ్యూనిస్టే, కానీ భూస్వామి నుంచి వచ్చినాడు. ఆయన కమ్యూనిస్ట్ పట్ల మాట్లాడారు. ఆయన చేశాడంటే నిజమే నేను భూస్వామి వచ్చేవాడిని.
నిజమైన వర్గాల నుంచి వచ్చినాడు, కార్పొరేట్ నుంచి వచ్చినాడు. అయితే మేమిద్దరూ మా వర్గాన్ని మోసం చేసుకున్నామని చెప్పాడు. అంటే ఆయన కమ్యూని వర్గాన్ని మోసం చేసినట్టు భూస్వామికాన్ని మోసం చేశాడు. అట్లా దీనిలో బీసీ అన్నది మాత్రమే అదేదో మన లీడర్ అనుకుంటే ఆయన పాలసీ ఏంటి, ఏం ఛాన్స్ ఏం చేస్తున్నారు, ఏదో ఒకటి తెలుసుకోవాలి. ఇప్పుడు ఉండేది బీజేపీ వాళ్ళు. మరి నేను తప్పుని చెప్పాలి. కృష్ణయ్య గారు బీసీ ఉద్యమం నుంచే పైకి వచ్చాడు. నాకు తెలిసి స్టూడెంట్ దేశంలో కూడా బీసీ ఉద్యమం నుంచే పైకి వచ్చాడు. పైకి వచ్చిన తర్వాత బ్యాక్ ఉన్నాడు ఆయన బీసీ ఆలోచనకి వ్యతిరేకంగా గొప్పట్లో ఉంటాడు. కానీ నేను విమర్శించకూడదంటే ఎప్పుడైనా సరే ఈ టైంలో ఆయన పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు ఆయన పార్లమెంట్ బ్లాక్ నుండి అందరూ పార్లమెంట్ కూర్చుంటే వచ్చేవాడు. మావాడే మావాడు వచ్చేవాడు, అందరూ వచ్చేవాడు. కానీ ఆయన సెట్ చేయలేదు. చేసిన మంచి తరుణం, కానీ కుదరలేదు. ఎందుకు కుదరదు మనకి అనవసరం. అందుకని ఇది ఏ వేషంలో ఉన్నా, పచ్చగట్టులో పచ్చడిపాలు ఉన్నా దాన్ని ఏరి దాన్ని ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మూమెంట్స్ కాదు నమ్మకం ఈ విషయంలో సరే కమ్యూనిస్ట్ పార్టీ ఒక మొట్టమొదటి నుంచి కూడా ఈ అడగాని వర్గాలని పైకి తీసుకోవడానికి మా ఉద్దేశం. ఈ రిజర్వేషన్లో మేము సపోర్ట్ చేస్తున్నాం. ఇది కేవలం సపోర్ట్ అండ్ సపోర్ట్ కాదు, ఒక పెద్ద ఉద్యోగం రావాలి. ఇందాక చెప్పారు, ఆ ఉద్యమం రావాలంటే స్తంభింప చేసేటువంటి వాళ్ళు రావాల్సి వస్తుంది. అంటే అంచనా వారికి ఒకసారి గమనించినట్టు క్రమబద్ధంగా కింద నుంచి పైదాకా తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతిష్టంభన, అంటే ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రతిష్టంభన చేసే పద్ధతిలో రావాల్సి వస్తుంది. అది ఏ స్థాయిలో వస్తుంది, ఏ రాష్ట్రం వస్తుంది, ఆ ఉద్యమాలు లేకుండా సాధ్యం కాదు. ఇప్పుడు ఎట్లొస్తుంది, 10% ఆటోమేటిక్ పాస్ అయ్యింది, అందరూ సపోర్ట్ చేశారు. ఎవరికి బాగున్నారు వాళ్ళు ఎంత పర్సెంట్ ఉన్నారు, 56% దాకా ఉన్నారని అంచనా. మరి మెజార్టీ ప్రజల యొక్క హక్కుల్ని సాధించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఇది జస్ట్ అండ్ జెన్యూన్ డిమాండ్. మెజార్టీ ప్రజల యొక్క కోరిక, అనగాని ప్రజల యొక్క కోరిక. దీనికి రాజకీయ కావాల్సింది ఏదో సంక్షేమ పథకాలు, ఎస్టించిన రిజర్వేషన్స్ అవి పరిష్కారంలో సహజ పరిష్కారం కాదు. పొలిటికల్ రైట్ ఇస్ అవర్ మెయిన్ మైండ్. బీసీలకు పొలిటికల్ రైట్ కావాలి అంటే అసెంబ్లీలో పార్లమెంట్లో కూడా బీసీ రిజర్వేషన్ ప్రకారం చట్టసభల్లో కూడా రావాలి. అప్పుడు వస్తే కానీ పాలసీ వ్యాఖ్యలు సాధ్యం. కేవలం సంక్షేమ పథకాలు లోకల్ బాడీస్ అవి వచ్చాయంటే సరిపోతుంది. పొలిటికల్ రైట్ చట్టసభలు ఉండే పద్ధతిలో పెద్ద ఎత్తులో సాగించాల్సిందే. ఆ ఉద్యమాన్ని కమ్యూనిస్ట్ పార్టీ మేము సపోర్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు నేను కావాలని అంటుంది ఎవరు పార్లమెంట్ జరుగుతుంది, ఒక్కడు మాట్లాడుతుంది. అది అన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు, ప్రతి విషయం మాట్లాడుతారు. కానీ అసలైనటువంటి విషయం, దేశంలో అఖిలాకైనటువంటి విషయాన్ని దీన్ని అసలు పరిగణలో తీసుకుంటే లైట్ తీసుకుంటూ ఉన్నారు. కనుక దీన్ని పెద్ద ఎత్తున మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈ మోసాన్ని బెట్టబయలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజలను చైతన్యవంతులు చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మేము మా పార్టీ తరఫున మీరు ఏం చూపించినా మేము వస్తున్నాం, చేస్తాం. అలాగే చట్టసభలో కూడా రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము పాసిబుల్ చేసినాం. ఇది పార్లమెంట్ దిశగా నిరంతరం తెలంగాణ ఉద్యమాలు జరుగుతున్నారే, ఢిల్లీ ఉద్యమాలు జరుగుతున్నారు. తెలంగాణ జేఏసీ పొలిటికల్ మన ఈ జేఏసీ ఆధ్వర్యంలో, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలి. మరి ఎవరైతే బీసీలో చెప్పుకుంటున్నారో, బీసీ ముసుగేసుకుంటారో, దయచేసి ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ఏ పార్టీలో ఏ పార్టీలో ఏ విధానం చెప్పారు. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విధానాన్ని కట్టి ఆ పార్టీలో కొట్టాలి. బీజేపీ ఉంటే ప్రధానమంత్రిలో కొట్టాలా, కాంగ్రెస్ ఉంటే రాహుల్ గాంధీ గారితో కొట్టాలా, ప్రాంతీయ పార్టీ ఉంటే ఆ ప్రాంతీయ పార్టీల నాయకత్వం కొట్టాలా. అదే వస్తే జాతీయ పార్టీలో ఐటీ చేయడానికి ఎందుకంటే మేము తెలంగాణ ఉద్యోగంలో అనేక సార్లు వచ్చినప్పుడు సిపిఐ కార్యాలయం పోయినాం, అన్ని కార్యాలయం పార్టీ ఆఫీసులు తిరిగి మరి చేయడం జరిగింది. ఆ తర్వాత మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇది సరిపోవట్లేదు. ఖచ్చితంగా ఇక ఇంకో రూపాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని సీరియస్ అగ్రెసివ్ రూపాన్ని ఎంచుకోవాల్సిన అవసరం ఉంది. కనుక మేధావులందరూ కూడా ఆలోచన చేసి మనం దీన్ని ముందుకు తీసుకుపోవాలి. ఖచ్చితంగా విజయం సాధిస్తామని చెప్పి మీకు తెలియజేస్తాం. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు మనందరిని ఉద్దేశించి మీడియా బీసీలు 56 వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. వీ కమ్ టు ది పవర్ వి కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు, గిరిజన ఇచ్చేదారి. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే గెలవడం జరిగింది. దానికంటే ముందు
మరి రేవంత్ రెడ్డి గారు కూడా కామారెడ్డిలో 42% అన్నారు. కానీ అది ఇప్పుడు జరుగుతలేదనేది అందరికీ కోపం ఉన్నది. నా ఉద్దేశంలో తప్పనిసరిగా మన కోర్టులు అడ్డం వస్తున్నాయి. ఎందుకంటే జ్యుడిషియరీలో అంతా అగ్రకులాల వాళ్ళే ఉన్నారు. 10% రాజ్యం నడిపిస్తుంది, 90% వ్యతిరేకం ఉన్నది, 90%కి అన్యాయం జరుగుతుందన్న ఆలోచన రాహుల్ గాంధీకి ఉన్నప్పటికీ కూడా ఇవాళ పరిస్థితులలో అది జరుగుతలేదనే ఆవేదన వచ్చినటువంటి మిత్రులందరికీ కోపం ఉన్నది. దానికి కారణం ఏంటంటే ఎప్పటివరకు అయితే 9th షెడ్యూల్లో ఇది పెట్టి ఆనాడు ఉన్నటువంటి ఇందిరా సహాని కేసులో 50% సీలింగ్ దాటొద్దు రిజర్వేషన్ అనే ఆలోచన ఈనాడు కోర్టులు అదే ఆలోచనతో పనిచేస్తున్నాయి. కాబట్టి దీన్ని పార్లమెంట్లో తెలుసుకునే పరిస్థితి, దీని మీద మనం ఒత్తిడి తీసుకురావాలి. అదేవిధంగా నా ఉద్దేశంలో రెండో మాట ఏంటంటే రాహుల్ గాంధీ గారు ఎందుకు మాట్లాడతలేరు అనేది ప్రతి ఒక్కరు కూడా. బుజ్జ కృష్ణ గారు వేదికపై ఉన్న పెద్దలు, ఇతర జిల్లాల నుంచి బీసీ ఉద్యమానికి వచ్చినటువంటి సోదరులు సోదరుమణులారా, ముఖ్యంగా ఇప్పుడు ఈరోజు కూడా మీటింగ్లో డాక్టర్ చెప్పినట్టు మన సమస్యలు కూడా ఈ ఉద్యమానికి అందరూ కలిసి కట్టుగా చేస్తున్నాం కాబట్టి దాన్ని పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ విక్రమ్ గౌడ్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు చివరిగా సంచార జాతుల సంఘం అధ్యక్షుడు అన్న కాటపల్లి వీరస్వామి గారిని మాట్లాడవలసింది అభివర్ణిస్తారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ బీసీ ఉద్యమాన్ని బలోపేతం చేయాలి. రాబోయే ఉద్యమంలో కొన్ని సీక్రెట్ ఎజెండాలు కూడా తీసుకుందాం. పెద్దలందరం రాష్ట్రం మీద కాదు లేదు, ఇది కేవలం కొంతమందితోనే కొంతమందికే వికాసం ఉన్నది. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఓబీసీ ప్రధాని చెప్పుకుంటున్నారు, కానీ చరిత్రలో బీసీలకు చేస్తేనే ఒక హీరోగా మిగులుతాడిగా కాకుండా అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఇది ఒక నేషనల్ ఇష్యూగా, దీని ఒక మంచి ప్రాతిపదికగా తీసుకొచ్చే ఇష్యూగా మనందరికీ లాభసాటి చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మెజార్టీ వర్గాలు ముందుకు పోయి వాళ్ళందరికీ న్యాయం జరిగితేనే సర్పంచులు ఎంపీటీసీలు కాదు వీళ్ళు ఇవ్వాల్సింది. కాబట్టి పెద్దలు ఉన్నారు, ఖచ్చితంగా ఆ దిశ ముందుకు తీసుకుపోవాలి. కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీ శిశబిషలు పోకుండా